అండి, కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని ఆ హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ ఎదురుకు వచ్చేసా. ఈరోజు మీకు చూపించబోయేది మేక తలకాయ కూర అనమాట. మామిడికాయ వేసి మామిడికాయ తలకాయ కూర ఎలా ఉండాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను, చూడండి. ఇదిగో మనకి మేక తలకాయ మాంసం అన్నమాట. ఇది మనకి దీంట్లో కావాల్సిన పదార్థాలు మనకి నేను ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, ఒక 3 స్పూన్లు నూనె, తగినంత సాల్ట్, అలాగే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఇదిగో మామిడికాయ మనం కూరలు వేసుకోవడానికి నేను ఇంకొక కాయని పేస్ట్ చేసి కూడా పెట్టేసుకున్నాను. ఇదిగో మసాలా, అన్ని రకాల కలిపి మసాలా అన్నమాట. మనకి ఇదిగో మామిడికాయ నేను ఒకటి చిన్న మామిడికాయని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మసాలా అన్నీ కలిపి మసాలా అన్నమాట. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదైతే అన్నీ కలిపి మసాలా నూరుంచాను. మీకు అందులో ఏమేమి వేయాలో ఇంకో వీడిగా చూపిస్తాను, చూడండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇదిగో మసాలా మనం దానికి సంబంధించి ఏమేమి వేసి నేను మిక్సీ కొట్టేది చూపిస్తున్నాను. జీలకర్ర, అలాగే ధనియాలు, లాలిక్కాయలు, లాంగ మొగ్గలు, కొద్దిగా మిరియాలు, సోంపు, కొద్దిగా దాచిన చెక్క, అలాగే పలవలో పువ్వు అనమాట. ఇవి నేను మిక్సీ కొట్టేసి చక్కగా పేస్ట్ చేసి ఉంచానమాట. ఇది ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయక్కర్లేదు, ప్రత్యేకంగా వేసేస్తున్నాం కదా. మనం ఈ ముక్కల్లో కలిపి మనం కుక్కర్లో పెట్టాలన్నమాట. అందుకని ఇందులో వేయలేదన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తయారీ విధానం చూడండి. గ్యాస్ చేసుకుని ఇందులోనే మాంసం మనం కుక్కర్లో పెట్టుకుని కొంచెం కోతలు వేసుకోవాలన్నమాట. ఒక 4 ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 స్పూను మనకి ముక్కలు సప్పగా లేకుండా కొద్దిగా సాల్ట్, అలాగే మనం ఒక 1/2 గ్లాసు నీళ్ళు మనం పోతాం. చక్కగా మనకి మేక తలకాయ కాళ్ళైనా మేక తలకాయ అయినా మనం మాసాన్ని పెట్టి కూతలు వేయించుకోవాలన్నమాట. మనకి కొంచెం లేత మాసమే, మనకి ఎక్కువ కూతలు కూడా అవసరం లేదు. ఒక 4 కూతలు అయితే సరిపోతుంది, 4 విజిల్ వస్తే సరిపోద్ది. మనకి ఇది ఒక 4 విజిల్లు వచ్చేదాకా మనం పెట్టుకుని అప్పుడు కట్టేసుకుందాం. ఈ లోపల మనకి విజిల్ వచ్చేసింది. మనకి విజిల్లో ఆవిరి పోయే లోపల మనం కర్రీకి రెడీ చేసేసుకుందాం. ఆయిల్ ఒక 3 స్పూన్ల ఆయిల్, మనకి కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇందులోనే పచ్చిమిరపకాయలు,
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మనం కలుపుకుని ఒక పావు స్పూన్ వేసుకుందాం. ఎందుకంటే మాసంలో కూడా వేసుకున్నాం, మనం చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతే కూరలో తీయలేము. ఉప్పు తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు. తీయి కొద్దిగా ఎర్రగా వేగే వరకు మూత పెడదాం ఒక 2 నిమిషాలు. ఉల్లిపాయ కూడా చక్కగా వేగింది. ఇప్పుడు మసాలా కూడా వేద్దాం. మనకి మసాలా నూనెలో వేస్తే పచ్చివాసన అంతా పోద్ది. చక్కగా మంచి కమ్మ వాసన వస్తుంది. కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మంచి వాసన వస్తుంది. దాని 2 కలిపి వేపేద్దాం ఒక నిమిషం. మళ్ళీ దీంట్లోనే పసుపు, అలాగే కారం, కొంచెం సాల్ట్, కొద్దిగా చిన్న మంట మీద మూత పెడదాం ఒక నిమిషం. మనం మామిడికాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొద్దిగా యాగనిద్దాం పచ్చివాసన పోయేదాకా. ఓకే, చూసారా చక్కగా ఉడికిపోయింది. ఒకసారి దీంట్లో వేసేసుకుందాం. వాటర్ తోటే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పడుతుంది. ఎందుకంటే ఈ ఉప్పు కారం మసాలా మొత్తం అంతా ముక్కలకు పట్టే లోపల మొత్తం ఎగిరిపోద్ది కదా. ఈ కొద్ది వాటర్ పోసుకోవడం వల్ల మనం కొంచెం అణుగణుగ్గా దింపుకుంటే బాగుంటుంది అన్నమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోద్ది. ఒకసారి మళ్ళీ ఇలాగా చాలా దగ్గరికి వచ్చేసింది. ముక్క కూడా ఉడికింది. ఇంకొంచెం
ఉడకనిచ్చి పెట్టేద్దాం. మరి బాగా చిక్కగా అయిపోతే మరి పిట్లాగా అయిపోద్ది అన్నమాట. చక్కగా ఉప్పు కారం మసాలా అంతా పీల్చినాయి కదా ముక్కలు. కొద్దిగా ఒక 2 నిమిషాల నుంచి పెట్టేద్దాం. అది చూసారా, మనకి కూర అంతా రెడీ అయిపోయింది. నూనె అది పైకి తేలిపోయింది చూసారా. ఇంకా మనం పెట్టేద్దాం. ఎందుకంటే చల్లారేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. ఓకే, పెట్టేద్దాం. అంతా అయిపోయింది. మూత పెట్టేద్దాం 1 నిమిషం. చూసారు కదండి, మామిడికాయ అలాగే మేక తలకాయ కూర అన్నమాట. తయారు చేసే విధానం అలా కావాల్సిన పదార్థాలు చూపించాను మీకు. మీరు కూడా అలా తయారు చేసుకుని మీరు కూడా తినండి. చాలా బాగుంటుందండి. అలాగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీ స్నేహితులకి అలాగే మీ బంధువులకి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకేనండి, మళ్ళీ ఇంకొక ఐటెంతో మీ ఎదురుకు వస్తా. బాయ్.